హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 5 గురించి తెలుసుకుందాం. ఆర్టికల్ 5 భారత రాజ్యాంగంలోని పౌరసత్వం, సిటిజన్షిప్కు సంబంధించిన మొదటి ఆర్టికల్ ఇది. 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చిన సమయంలో ఎవరు భారత పౌరులుగా పరిగణించబడతారో నిర్ణయిస్తుంది. ఆర్టికల్ 5 యొక్క అసలు భావం: రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజున 26 జనవరి 1950 కింది వ్యక్తులు భారత పౌరులుగా పరిగణించబడతారు. ఫస్ట్, భారతదేశంలో జన్మించిన వారు. సెకండ్, భారతదేశంలో నివాసం డొమిసైల్ కలిగి ఉన్నవారు. థర్డ్, క్రింది షరతుల్లో ఏదైనా ఒకటి నెరవేర్చిన వారు. భారతదేశంలో జన్మించి ఉండాలి. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు భారతదేశంలో జన్మించి ఉండాలి. రాజ్యాంగం అమలుకు ముందు కనీసం 5 సంవత్సరాలు భారతదేశంలో నివసించి ఉండాలి. సులభంగా అర్థం చేసుకోవాలంటే 1950 జనవరి 26 నాటికి భారతదేశంలో ఉండి భారతదేశాన్ని శాశ్వత నివాసంగా భావించి పై షరతుల్లో ఏదైనా ఒకటి నెరవేర్చిన వ్యక్తి, అతను ఆమె భారత పౌరుడుగా పౌరసత్వం పొందుతారు.